వెరీ గుడ్ మార్నింగ్ గైస్. మార్కెట్ 24,891 లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుంది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 55,622. సో నిన్న లెవెల్స్ రెస్పెక్ట్ చేసాయంటే నేను లెవెల్స్ ఏం మార్క్ చేసుకున్నాము. సో నిఫ్టీ సప్లై జోన్ ఇక్కడ మార్క్ చేసుకున్నాం. సప్లై జోన్ నెక్స్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనం నిఫ్టీ ఇక్కడ సప్లై జోన్ దగ్గర ఉందని చెప్పి బ్యాంక్ నిఫ్టీ అంబుష్ ఎంట్రీ ప్లేస్ చేసాం. ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీ సెకండ్ క్యాండిల్ సప్లై జోన్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసాం, కానీ అదైతే వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయలేదు, ఎందుకంటే సో ఇక్కడ థర్డ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయినా స్టిల్ ఇంకా సప్లై జోన్ దగ్గర ఉంది అండ్ నిఫ్టీ గ్యాప్ బోర్డర్ రిజెక్షన్ దగ్గర ఉంది. సో గ్యాప్ బోర్డర్ రెసిస్టెన్స్ కూడా యాక్ట్ చేస్తుంది, ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో గ్యాప్ బోర్డర్ కూడా ఇంపార్టెంటే. సో ఈ గ్యాప్ బోర్డర్ దగ్గర నుంచి రిజెక్షన్ వస్తుంది అనుకున్నాం, కాకపోతే ఈ లెవెల్ సెకండ్ గ్యాప్ బోర్డర్ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది. సో గ్యాప్ బోర్డర్ అంటే 2 బోర్డర్స్ ఉంటాయి కదా, ఫస్ట్ బోర్డర్ అవ్వలేదు, కానీ సెకండ్ బోర్డర్ అయితే ఇక్కడ నుంచి రివర్స్ అయింది అండ్ ఆల్ ద వే మార్కెట్ కిందకి అయితే వచ్చింది. సో ఈ లెవెల్ మళ్ళీ సపోర్ట్ కింద ఇస్తుంది, ఎందుకంటే ఈ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయింది కదా. ఇన్ కేస్ మార్కెట్ బుల్లిష్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. సో అలాంటప్పుడు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. కొన్ని హాఫ్ క్వాంటిటీస్ తీసుకొని రిమైనింగ్ హాఫ్ ట్రయల్ చేసుకోవచ్చు. ఈ పైకి కానీ ఎక్కడికో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సేమ్ వే బ్యాంక్ నిఫ్టీ కూడా 20 MA అండ్ పీవోట్ కూడా ఉంది. పీవోట్ లేకపోయి ఉంటే ఆర్ ఎల్స్ నిఫ్టీ సపోర్ట్ దగ్గర లేకపోయి ఉంటే నేను బ్యాంక్ నిఫ్టీ ఇంకా హోల్డ్ చేద్దాము, కానీ సో వర్కౌట్ అయితే అయింది. ఆ ట్రేడ్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నది సెకండ్ ట్రేడ్ వర్కౌట్ అయింది. ఈవెన్ డేలో బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ కింద కూడా వచ్చింది అగ్రెసివ్. ఇంకొక 100 పాయింట్స్ ఎక్స్ట్రా ప్రాఫిట్స్ అయితే వద్దును, కానీ అది అయిపోయిన తర్వాత చెప్పగలం, ముందుగానే మనం గెస్ట్ చేయలేము. కానీ మనం అయితే రెడీగా ఉండాలి. ఇక్కడ ఈ పీవోట్ ఉంది కదా, నెక్స్ట్ టైం మీరు చూసుకోండి, ఈ పీవోట్ ఉంది, పీవోట్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎక్కడ సపోర్ట్ తీసుకుంది ఎగ్జాక్ట్ గా బ్యాంక్ నిఫ్టీ మనం ఒక లెవెల్ మార్క్ చేసుకున్నాను. ఏం లెవెల్? సో ఇది జస్ట్ డేలో బ్రేక్అవుట్ అవుతా లేదని చెప్పి మార్క్ చేసిన, ఇది ఎక్స్ట్రా ఏం లెవెల్ కాదు. ఇక్కడ రెడ్ లైన్ ఉంది కదా, రెడ్ లైన్ ఏంటి అక్కడ సపోర్ట్ ఇచ్చింది ఎగ్జాక్ట్ గా. లెఫ్ట్ కి వెళ్తే ఇక్కడ సప్లై జోన్ అని చెప్పి నేను మార్క్ చేసుకున్నాము. సో ఇనిషియల్ గా అది రెసిస్టెన్స్, మార్కెట్ కింద ఓపెన్ అయితే ఆ లెవెల్ అనేది రెసిస్టెన్స్ ఏరియాగా యాక్ట్ చేస్తుంది, కానీ మార్కెట్ పైన వెళ్ళింది కదా, బ్రేక్అవుట్ అయింది కదా, అప్పుడు ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అండ్ ఆ తర్వాత మళ్ళీ బౌన్స్ అయింది. మళ్ళీ ఎక్కడ రిజెక్షన్ తీసుకుందో చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఏరియా దగ్గర రిజెక్షన్ తీసుకుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ హ్యావ్ టు సీ ద ఇంపార్టెంట్ లెవెల్స్. సో నిన్న మార్కెట్ ఇక్కడ లాంగ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనుకున్నాం, అవ్వలేదు. కానీ షార్ట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత చూడండి సేమ్ జోన్ దగ్గర రిజెక్షన్ జరిగింది. అంటే కొంచెం మంది ఎంట్రీ మిస్ అవుతారు కదా. సో ఇక్కడ మన డేలో బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి ఎవరన్నా ఎంట్రీస్ తీసుకునే వాళ్ళు మిస్ అయ్యి ఉంటే మళ్ళీ రిట్రేస్మెంట్ కోసం ఆగండి. సో 20 MA రెసిస్టెన్స్ ఉంది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ జోన్ రెసిస్టెన్స్ కూడా ఉంది. సో ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఏరియా కాబట్టి మళ్ళీ అలాంటప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, సో సేమ్ లెవెల్ అని ఏదైతే సపోర్ట్ ఇచ్చిందో ఆ సపోర్ట్ దగ్గరే బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్ క్యాండిల్ చూపిస్తుంది, పిన్ బార్ చూపిస్తుంది. బుల్లిష్ క్యాండిల్ కాదు, కలర్ ఇంకా గ్రీన్ అవ్వలేదు. సో పిన్ బార్ చూపిస్తుంది. సో ఆ లెవెల్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మేబీ నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి సెంట్రల్ పివోట్ ఆర్ ఎల్స్ R3 వరకు వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ S3 క్యామ్రీలా కూడా ఉంది. అండ్ నిఫ్టీ సిపిఆర్ రిజెక్షన్ దగ్గర ఉంది. సో ఈ సప్లై జోన్ కూడా ఇంపార్టెంట్. సప్లై జోన్ ఇక్కడ మనం మార్క్ చేసాం కదా, బ్రేక్అవుట్ అయిపోయింది. నిన్న బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి రిజెక్షన్ తీసుకుంది, సేమ్ సప్లై జోన్ దగ్గర నుంచి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది. సో ఈ సప్లై జోన్ అనేది తీసేస్తున్నాను. ఈ సప్లై జోన్ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయిపోయింది కదా, గ్యాప్ బోర్డర్స్ ఈ కింద గ్యాప్ బోర్డర్ బ్రేక్అవుట్ అయిపోయింది కదా, అది కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఆ లెవెల్స్ అనేవి ఎక్స్టెండ్ చేసుకోకండి. సో ఈ లెవెల్ ప్రీవియస్ సెషన్ హై ఉంది కదా, అది గ్యాప్ బోర్డర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్ సెషన్ హై విచ్ ఈస్ ఏ సప్లై జోన్. సో సప్లై జోన్ కాబట్టి మనం మార్క్ చేసుకోవచ్చు, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు జోన్ ని. ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర ఉంది, నిఫ్టీ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఏమో సపోర్ట్ దగ్గర ఉంది. అంటే S3 క్యామ్రీలాని ప్రాపర్ గా టచ్ చేయలేదు, బట్ ప్రీవియస్ సెషన్ లో సపోర్ట్ దగ్గర ఉంది. సో ఇక్కడ జనరల్ గా అయితే ఇక్కడ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు మనం బ్యాంక్ నిఫ్టీలో, కానీ నిఫ్టీ సిపిఆర్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం లో ప్రాబిలిటీ అవుతుంది. కాకపోతే సెంట్రల్ పివోట్ పైన క్లోజ్ అయింది అనుకోండి ఫస్ట్ క్యాండిల్, అప్పుడు కొంచెం పర్వాలేదు, వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్వాట్ అప్ మూవ్. సో ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, సెన్సెక్స్ వాచ్ లిస్ట్ లో పెట్టుకున్నది కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాము. 74,600 పుట్ ఆప్షన్ అండ్ 86,100 కాల్ ఆప్షన్. 74,600 పుట్ ఆప్షన్. సో జస్ట్ ఇది హెడ్జింగ్ కోసం, ఇన్ కేస్ క్యాపిటల్ పొజిషన్స్ అయినా యాడ్ చేస్తే దానికోసం. ట్రేడింగ్ వ్యూ గ్లిచ్ అని చెప్పాం కదా, సో ఇలాంటివి కొంచెం ఫస్ట్ క్యాండిల్స్ అనేవి ఇలా గ్లిచ్ ఫామ్ అవుతుంటది. సో ఫస్ట్ క్యాండిల్ నిఫ్టీలో చూడండి, అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ గ్రీన్ బార్ ఫామ్ అయింది, పైన విక్స్ వచ్చాయి. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది.
సో ఇలాంటివి కొంచెం అంటే ఫస్ట్ క్యాండిల్స్ ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ క్యాండిల్ ఏమైనా ఎంట్రీస్ స్ట్రాటజీస్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ట్రేడింగ్ వ్యూ అలా అనేది ఇది కొంచెం ఎలాంటి టెక్నికల్ గ్లిచెస్ అనేవి వస్తున్నాయి. ఇది కూడా కన్సిడర్ చేసుకోండి. అంటే ఫస్ట్ క్యాండిల్ డే హై డేలో అయితే అలాంటప్పుడు ఇబ్బంది అవుతది. సో మీరు వేరే దాంతో కూడా కంబైన్ చేసి ఏది కరెక్ట్ ఉందో చూసుకోండి. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీలో అయితే రెడ్ క్యాండిల్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో బుల్లిష్ క్యాండిల్ ఉంది. లెట్ us see బ్యాంక్ నిఫ్టీ ఆల్సో. బ్యాంక్ నిఫ్టీలో అయితే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉంది. అంటే పిన్ బార్ కాదు. ఇక్కడ మనకి ట్రేడింగ్ వ్యూలో పిన్ బార్ చూపిస్తుంది కానీ మనకి పిన్ బార్ కాదు. స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉంది. చూడండి ఎటువంటి విక్స్ కింద లేకుండా కూడా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే చూపిస్తుంది. సో నిఫ్టీ ఇక్కడ సిపిఆర్ సపోర్ట్ అండ్ 20 EMA సపోర్ట్. బ్యాంక్ నిఫ్టీ కూడా సో ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి ఈ చెప్పాను కదా నిన్న కూడా ప్రైస్ యాక్షన్ ప్రకారం ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ మనకి అదే ప్లేస్ లో సెంట్రల్ పివోట్ కూడా యాడ్ అయింది ఈ రోజు. సో సెంట్రల్ పివోట్ కూడా రిజెక్షన్ ఇచ్చింది అనుకోండి, అలాంటప్పుడు లో ప్రాబిలిటీ అవుతుంది ట్రేడ్ ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అనేది అవ్వచ్చు. కానీ ట్రెండ్ చూసుకుంటే ఓవరాల్ గా బుల్లిష్ గా ఉంది. ఫస్ట్ క్యాండిల్ చూసుకుంటే బిలో ద 20 EMA అండ్ బిలో ద సిపిఆర్ ఓపెన్ అయ్యాయి కాబట్టి బేరిష్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో మార్కెట్ సిపిఆర్ ఉంది కదా, అసెండింగ్ ఉంది కదా అని చెప్పి సిపిఆర్ చూసే బ్లైండ్ గా ట్రేడ్ అనేది తీసుకోకూడదు. సో సిపిఆర్ ఇక్కడ నుంచి రిజెక్షన్ అవుతుంది. సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గరే ఉంది. సో ఇక్కడ షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. సెన్సెక్స్ 81,700 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. సెన్సెక్స్ 81,700 కాల్ ఆప్షన్. సో 66 అలా రన్ అవుతుంది, 70 వరకు రన్ అవుతుంది. సో ఒక 100 క్వాంటిటీస్ ప్లేస్ చేస్తాను. ఓకే, కొంచెం బేరిష్ టర్న్ అవుతుంది కాబట్టి ఒక 100 క్వాంటిటీస్ 81,700 కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నాను. ఓకే, 68 దగ్గర అయింది, 70 దగ్గర చేద్దాం అనుకున్నాం. సో స్టాప్ లాస్ రిస్క్ 2,500 చేస్తాను. $2,500 డివైడెడ్ బై 100 అంటే ఒక 25 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 25 ప్లస్ 70, సో 95 ఇస్ ద స్టాప్ లాస్. సో ప్రెసెంట్ 700 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. 90 ఇస్ ద స్టాప్ లాస్. ఓకే, 1200 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఇది హెడ్జింగ్ కోసం తీసుకున్నాను. 100 క్వాంటిటీస్ సెల్ చేయడానికి నా దగ్గర క్యాపిటల్ లేదు. సో క్యాపిటల్ సరిపోవట్లేదు, అందుకు హెడ్జింగ్ కోసం 86,100 కాల్ ఆప్షన్ బై చేశాను ఫస్ట్, ఆ తర్వాత సెల్ చేశాను అనమాట 81,700. ప్రెసెంట్ 1,500 ప్రాఫిట్ రన్ అవుతుంది. సో నిఫ్టీ ఎక్కడే తీసుకోవచ్చు మన ట్రేడ్. ఫస్ట్ క్యాండిల్ దగ్గరే రిజెక్షన్, R3 క్యాండిల్ దగ్గర రిజెక్షన్ అవుతుంది కదా, అక్కడే తీసుకోవచ్చు. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ చెప్పాను కదా సపోర్ట్ దగ్గర ఉందని, అలాంటప్పుడు వెయిట్ చేయాలి. సో వన్స్ ఇక్కడ థర్డ్ క్యాండిల్ ఎప్పుడైతే సిపిఆర్ రిజెక్షన్ తీసుకుందో నిఫ్టీ కూడా థర్డ్ క్యాండిల్ సిపిఆర్ రిజెక్షన్ దగ్గర ఉంది. ఇంకా అలాంటప్పుడు హై ప్రాబిలిటీ ట్రేడ్ అనేది. సో మనకి లాంగ్ టర్మ్ లో మనకి ఈ లెవెల్ అనేది 81,700 కింద మార్కెట్ క్లోజ్ అయితే సెన్సెక్స్ పర్వాలేదు. మిడ్ టర్మ్ రివర్సల్స్ లాంటివి ఏమైనా జరిగితే మళ్ళీ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. సో చూడాలి. స్టాప్ లాస్ రిస్క్ ఒక 2,500 చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. ట్రేడ్ నా సైడ్ మూవ్ అవుతుంది. ఇంకొక 20 క్వాంటిటీస్ తీసుకున్నాను. టోటల్ 120, 140 తీసుకుందాం అనుకున్నాను. సేమ్ ఇష్యూ, ఫస్ట్ లాగే క్యాపిటల్ అయితే సరిపోవట్లేదు. 40 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 40 ప్లస్ 42, 43. సో స్టాప్ అప్డేషన్ 85 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఆర్ఎల్స్ మనకి వచ్చి ప్రాఫిట్ ఎంత 120 ఇంటూ 60 పాయింట్స్ వచ్చిన 120 ఇంటూ 64 పాయింట్స్ కదా, 75 వస్తుంది. సో 35 రిస్క్ చేస్తున్నాను, లేదంటే 3,500 డివైడెడ్ బై 120, 29 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 29 ప్లస్ 64, సేమ్ 93 ఇస్ ద స్టాప్ లాస్. ఆర్ఎల్స్ అకార్డింగ్ టు ఆప్షన్స్ చార్ట్ పెట్టుకుందాం. ఆప్షన్స్ ఈరోజు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది కదా మనకి. సో థర్డ్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం కదా, 65 అలాగ వస్తుంది. 90 వచ్చింది. సో 90కి గ్యాప్ ఒక 3 పాయింట్స్. 93 ఇస్ అ ప్రాపర్ స్టాప్ లాస్ థర్డ్ క్యాండిల్ పైన. సో పర్వాలేదు, 93 వరకు వెయిట్ చేస్తాను. 93 హిట్ అయితే ఒక 1,000 రూపీస్ నెగిటివ్ వస్తుంది ఎక్స్ట్రా. సో నేను 2,500 చేద్దాం అంటున్నాను, ఒక 1,000 రూపీస్ పెంచుకొని 3,500 చేస్తున్నాను. ఎందుకంటే మనకి ప్రాఫిట్ వచ్చినా కూడా అంతే వస్తుంది కదా. ప్రాఫిట్ ఇంకొక 40 పాయింట్స్ ఉన్నాయి. 120 ఇంటూ 40 ఆర్ఎల్స్ 35 అనుకుందాం.
120 into 35, 4,200 plus 2,800. యా స్టిల్ మనకి 7,000 ప్రాఫిట్ పొటెన్షియాలిటీ ఉంది. ప్రెసెంట్ ప్రాఫిట్ మనకి 3,000 రన్ అవుతుంది కదా. ట్రైలింగ్ స్టాప్ లాస్ 83 పెట్టుకుంటున్నాను, లేదంటే ఒక 10 పాయింట్స్ తగ్గించుకుంటున్నాను. 93 పెట్టినాను కదా, ఇప్పుడు ఒక 83 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఆర్ఎస్ 2,500 పెట్టుకుంటున్నాను లేండి. 4,000 5,000 కూడా ఇంకా మినిమం రాలేదు కదా. 2,500 డివైడెడ్ బై 120, ఒక 20 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 20 ప్లస్ యావరేజ్ 64 అయింది కదా, 64. ఓకే, 84 వస్తుంది. 84 రౌండ్ ఫిగర్ 85 పెట్టుకుంటున్నాను. స్టాప్ అప్డేషన్ 85 కి మార్చుకుంటున్నాను. 4,000 ఇందాక టచ్ అయింది కదా, మళ్ళీ డేలో వరకు వచ్చింది. ఒకవేళ 4-5 అలా వస్తే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుందాము. అండ్ ఇది కూడా డేలో బ్రేక్అవుట్ అవుతుంది. నెక్స్ట్ సపోర్ట్ మనకి S3 క్యామ్రీలో ఉంది బ్యాంక్ నిఫ్టీలో. నిఫ్టీ అయితే ఇంకా ఫ్రీ ఫాల్, ఎటువంటి సపోర్ట్స్ అయితే లేవు రాదర్ దాన్ డేలో అండ్ నిన్నట్లో అంతే. సో ఇన్ కేస్ ఇది 4-5 అలా రన్ అయితే అప్పుడు స్టాప్ అప్డేషన్ చేసుకుందాము. ప్రెసెంట్ 4,000 కి దగ్గరగా రన్ అవుతుంది కదా మళ్ళీ. 20 ఎంఏ సపోర్ట్ తీసుకుంటుంది ఇక్కడ. బేరిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత 20 ఎంఏ సపోర్ట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ బుల్లిష్నెస్ ఈ లెవెల్ దగ్గర ఇంకా సపోర్ట్ దగ్గర ఉంది. సో ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఇది థర్డ్ టైం ఈ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవడం అనేది. సో స్టాప్ అప్డేషన్ 65 పెట్టుకుంటున్నాను. 35 రన్ అవుతుంది కదా. అండ్ మనకి ఏటీఆర్ కూడా 15 దగ్గర రన్ అవుతుంది. 30 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 30 ప్లస్ 35 అంటే 65 కాబట్టి 65 ప్లేస్ చేసుకుంటున్నాను స్టాప్ లాస్. ఆల్మోస్ట్ టు ద కాస్ట్ టు కాస్ట్. సో ఇప్పుడు నో రిస్క్ నో గెయిన్. సో చూద్దాం ఏమవుతుంది. ఈ జోన్ మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ ఇక్కడ 2 టైమ్స్ రిజెక్ట్ చేశారు కదా, మళ్ళీ రిజెక్షన్ చేస్తారా, లేదంటే ప్రీమియం బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ బ్రేక్ ఈవెన్ హిట్ అవుతుందో చూడాలి. సో బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా సపోర్ట్ దగ్గర ఉన్నాయి. 20 ఎంఏ సపోర్ట్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ సపోర్ట్ ఇక్కడ నుంచి పిన్ బార్స్ అని ఫామ్ అయ్యాయి కదా. ఫస్ట్ క్యాండిల్ పిన్ బార్, ఇక్కడ కూడా గ్రీన్ క్యాండిల్, అండ్ ఆ తర్వాత కూడా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో కొంచెం ఇది రిస్కీ. అండ్ ఆల్మోస్ట్ ఇందాక చెప్పాం కదా 4,000 ప్రాఫిట్, మళ్ళీ 4,500 అలా వస్తే స్టాప్ అప్డేషన్ చేసుకుంటామని. సో ప్రెసెంట్ అది స్టాప్ అప్డేషన్ కాస్ట్ టు కాస్ట్ అయితే అప్డేట్ చేసుకున్నాం. సో లో అనేది బ్రేక్అవుట్ అవుతుంది. నెక్స్ట్ క్యాండిల్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 4-7 అలా రన్ అవుతుంది. నౌ ఇట్ మేక్ సెన్స్. సో స్టాప్ అప్డేషన్ అనేది, ఎందుకంటే రీసెంట్ స్వింగ్ అనేది ఇక్కడ ఉంది కదా 49.65. సో దానిపైనే పెట్టుకున్నాము 64, విచ్ ఇస్ ద కాస్ట్ టు కాస్ట్. సారీ 65 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 1 రూపీ ఎక్కువ పెట్టుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు 20 ఎంఏ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది. ఈవెన్ నా నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గర నుంచే రిజెక్షన్ చూపిస్తుంది. సో కంప్లీట్ సైడ్ వేస్ గా ఉంది. ఇలాంటి మూమెంట్ అప్పుడు ఆప్షన్ బయింగ్ తీసుకుంటే మనకి అంత అడ్వాంటేజ్ రాదు. బట్ ఈవెన్ సెకండ్ హాఫ్ మార్కెట్ బాగా అగ్రెసివ్ గా కిందకి వస్తే అప్పుడు ఆప్షన్ బయర్స్ కి ప్రాఫిట్ అయితే రావచ్చు. కానీ మార్కెట్ ఎంత సైడ్ వేస్ గా ఉన్నప్పుడు అయితే ప్రాఫిట్ ఆప్షన్ బయర్స్ కి రాదు యాజ్ ఆఫ్ నౌ అయితే. సో ఆల్మోస్ట్ లో అయితే బ్రేక్అవుట్ అయింది. క్యాండిల్ కింద క్లోజ్ అవడానికి ఇంకొక 1 మినిట్ ఉంది. 4-7 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో లో అయితే బ్రేక్అవుట్ అయింది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ ప్రీమియం కొంచెం బుల్లిష్ క్యాండిల్ చూపిస్తుంది. స్టాప్ లాస్ ఈ లెవెల్ పైన పెట్టుకోవచ్చు అనుకున్నాము. 49 కదా, ఒక గ్యాప్ ఇచ్చి ఒక 5 పాయింట్స్ కానీ 10 పాయింట్స్ కానీ. సో 50 ప్లస్ 10 60 మనం బ్రేక్ ఈవెన్ దగ్గర పెట్టుకున్నాం. ఓకే, 65 ఇస్ ద స్టాప్ లాస్. 65 హిట్ అయితే విల్ ట్రై టు క్లోజ్. ప్రెసెంట్ మీద ప్రాఫిట్ అయితే 4,300 రన్ అవుతుంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే సపోర్ట్ తీసుకుంటున్నాయి. 20 ఎంఏ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. బ్రేక్అవుట్ అవ్వలేదు. ఇందాక బ్రేక్అవుట్ అవుతుంది అనుకున్నాం, కాకపోతే బ్రేక్అవుట్ అవ్వాలి, కింద క్లోజ్ అవ్వలేదు. సో నిఫ్టీ చాలా టైట్ గా అయితే ఉంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ కూడా యాజ్ యూజువల్ ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటే, ఇప్పుడు సైడ్ వేస్ కొంటే పర్వాలేదు. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ కొంటే మనకి ప్రాఫిట్ లోనే ఉంటాము. స్ట్రాంగ్ పుల్ బ్యాక్ అయినా చూపిస్తేనే మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. సో సిపిఆర్ బ్రేక్అవుట్ చేయడానికి వెళ్తుంది. ఇన్ కేస్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే మన స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వచ్చు అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. బట్ ఆప్షన్ సెల్లింగ్ ఈ రోజు మనకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఏంటి అడ్వాంటేజ్ అంటే చూడండి, మనం ఇక్కడ థర్డ్ క్యాండిల్ దగ్గర సెల్ చేసాము. సో ప్రైస్ ఇప్పుడు సేమ్ లెవెల్ దగ్గర ఉంది. థర్డ్ క్యాండిల్ కానీ ఇంకా కొంచెం పైనే ట్రేడ్ అవుతుంది. అయినా సరే మనం ఎంత ప్రాఫిట్ లో ఉన్నాము, స్టిల్ 3,500 ప్రాఫిట్ లో ఉన్నాము. సో ఆప్షన్ సెల్లింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే డ్యూరింగ్ ఎక్స్పైరీస్, ఇలాంటి ఎక్స్పైరీస్ లో మనకి మార్కెట్ సైడ్ వేస్ గా ఉన్నా సరే అడ్వాంటేజ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు స్టాప్ లాస్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ హిట్ అయినా సరే వచ్చిన ప్రాఫిట్ నే రిస్క్ చేస్తున్నాం మనం. ఎక్స్ట్రా లాస్ అయితే ఏమీ చేయటం లేదు. సో ఈ 36 కనుక 65 కి వెళ్తే అప్పుడు క్లోజ్ చేద్దాము. సో నిఫ్టీ లెవెల్ బ్రేక్అవుట్ అయితే సిపిఆర్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది. బట్ స్టిల్ మన లాంగ్ ఎంట్రీ ఎటువంటిది ఏం ప్లాన్ చేయకూడదు. ఎందుకంటే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ
ఇంకా రిజెక్షన్ దగ్గర ఉంటది కదా, సిపిఆర్ రిజెక్షన్ దగ్గర. సో బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయితే నిఫ్టీ కూడా రివర్స్ అవుద్ది. బ్యాంక్ నిఫ్టీ డే హై దగ్గర ఉంది. సో ఈ లెవెల్ ప్రొటెక్ట్ చేస్తే పర్వాలేదు మనకి ప్రాఫిట్ అనేది. ఐ మీన్ సెన్సెక్స్ 81,700 ప్రాఫిట్ వస్తుంది. ప్రెసెంట్ ఇంకా 3.5 అలా రన్ అవుతుంది. హై అయితే 4.5 వరకు వెళ్ళింది అనుకుంటా. 100 పాయింట్స్ కదా, 4.5 వరకు వెళ్ళింది హై అయితే. ఈ జోన్ కన్సల్టేషన్ అయింది కదా ప్రీమియం ఆప్షన్ చార్ట్ ప్రకారం. ఇది బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్ళొచ్చు, లేదు బ్రేక్ డౌన్ అయితే ఛాన్సెస్ ఉంటాయి మార్కెట్ సైడ్ వేస్ గా ఉండదు. ఎందుకంటే మనం తీసుకుంది 81,700 కాల్ ఆప్షన్. సెన్సెక్స్ చూసుకుంటే చాలా దూరంగా ఉంది 81,700. సో ఈ ప్రెసెంట్ 81,400 దగ్గర రన్ అవుతుంది. ఇంకా కొంచెం ఎర్లీ మార్నింగ్ ట్రేడ్ తీసుకున్నాం కదా మనం, ఫస్ట్ 3 క్యాండిల్స్ లోనే ట్రేడ్ తీసుకున్నాం. సో దాన్ని బట్టి ఇంకా ఎక్కువ వెయిట్ చేయాల్సి వస్తుంది. 11 అయింది, ఇంకా 12, 1, 2, 3 ఆల్మోస్ట్ 4.5 hours ఉంది ఇంకా టైం అయితే. సో యూరోపియన్ మార్కెట్స్ ఏమన్నా మళ్ళీ బుల్లిష్నెస్ చూపిస్తే అప్పుడు మళ్ళీ మన మార్కెట్స్ కూడా పైకి మూవ్ అవ్వచ్చేమో. సిపిఆర్ బ్రేక్అవుట్ అవునంత వరకు, నిఫ్టీ సిపిఆర్ బ్రేక్అవుట్ అవునంత వరకు బేరిష్నెస్ అనుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గర ఉంది కాబట్టి, సో సిపిఆర్ ఈ టాప్ సిపిఆర్ బ్రేక్అవుట్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. ఎంత మొమెంటం ఇంత మార్నింగ్ నుంచి మొమెంటం లేదు, అంటే ఈజీగానే అయిపోతుంది కానీ మొమెంటం లేదు. మొమెంటం వస్తేనే పైకి వెళ్ళొచ్చు, లేదంటే ఈ లెవెల్ డే హై దగ్గర నుంచి కానీ, లేదంటే సెంట్రల్ ప్యూర్ దగ్గర నుంచి కానీ మళ్ళీ రిజెక్షన్ అయితే రావచ్చు. సో లెట్ us వెయిట్ ఫర్ ద స్టాప్ లాస్. ఓకే గైస్, డే హై అయితే బ్రేక్అవుట్ అయింది, బట్ స్టిల్ ఎంటైర్ జోన్ అనేది సిపిఆర్ రిజెక్షన్ దగ్గర ఉంది. ఈవెన్ నిఫ్టీ కూడా సిపిఆర్ ప్రాపర్ గా బ్రేక్అవుట్ అవ్వలేదు. పైన విక్స్ అనేది ఉన్నాయి, స్టిల్ మనం రిజెక్షన్ దగ్గరే ఉన్నాము. 20 MA అయితే స్లో అవుతుంది పైకి. ఇన్ కేసు డే హై దగ్గర నుంచి రిజెక్షన్ వస్తే మార్కెట్ ఫాల్ అయితే అవ్వచ్చు, కానీ ట్రైలింగ్ స్టాప్ లో సిట్ అవ్వదు. ప్రెసెంట్ మళ్ళీ 3000 అలా రన్ అవుతుంది నిఫ్టీ మన ట్రేడ్ అనేది. సో నిఫ్టీ అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నుంచి రిజెక్షన్ వస్తే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఆల్మోస్ట్ థర్డ్ టైం ఇది 4000 కి రావడం. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే ఇంకా ప్రీమియం కూడా ఇంకా ఫాల్ అవ్వచ్చు. సో నిఫ్టీ ఇంకా ప్రాపర్ గా బ్రేక్అవుట్ అవ్వలేదు సిపిఆర్ అనేది. 20 MA సపోర్ట్ అయితే ఇవ్వకూడదు ఇక్కడ నుంచి, అప్పుడు డేలో వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన నిఫ్టీని. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా, బ్యాంక్ నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ అయింది కానీ చెప్పాను కదా నెక్స్ట్ మళ్ళీ రెసిస్టెన్స్ ఉంది. సో సెంట్రల్ పివోట్ అండ్ ఈ టర్నింగ్ పాయింట్ మార్నింగ్ మాట్లాడుకున్నాం కదా, డేలో బ్రేక్అవుట్ అయింది అండ్ ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ దగ్గర నుంచి 2 times రిజెక్ట్ అయింది. సో ఈ ప్లేస్ అయినా రిజెక్షన్ ఇస్తే ఇవ్వచ్చు. సో ప్రెసెంట్ మళ్ళీ ప్రీమియం 31 దగ్గర రన్ అవుతుంది, 4000 రన్ అవుతుంది. ఇంకా 30 పాయింట్స్ అయితే ఉన్నాయి. టైమ్ 11:30 అయింది, ఇంకా వెయిట్ చేయాలి కాసేపు. సో దిస్ ఈస్ హౌ పేషెన్స్ ప్లేస్. ఐ హావ్ టు వెయిట్ ఫర్ ద స్టాప్ లాస్ ఆర్ ద టార్గెట్. సో ఇక్కడ డేలో దగ్గర పిన్ బార్ సపోర్ట్ అయితే తీసుకుంది. బ్యాంక్ నిఫ్టీ పైకి మూవ్ అవుతుంది కదా, సో అందుకు చెప్పాం కదా ఈ లెవెల్ రిజెక్షన్ అని, ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే అప్పుడు మనకి స్టాప్ లాస్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అనేది మూవ్ అయిపోయింది, బట్ సెన్సెక్స్ చార్ట్ చూసుకుంటే సెకండ్ క్యాండిల్ అనేది ఇంకా డే హై దగ్గర ఉంది. లెట్ మీ సీ ద సెన్సెక్స్ చార్ట్. యా, థర్డ్ క్యాండిల్ ఇక్కడ ఉంది 81,500. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాము, కొంచెం గ్యాప్ ఇచ్చి అక్కడ అబౌవ్ ద డే హై పెట్టుకోవచ్చు. సో అబౌవ్ ద డే హై అనేది ఇప్పుడు హిట్ అయింది సెన్సెక్స్ లో. సో 43 దగ్గర రన్ అవుతుంది కదా, కొంచెం అడ్వాంటేజ్ ఆప్షన్ సెల్లింగ్ అడ్వాంటేజ్ ఉంటుంది కదా, సో దానివల్ల స్టాప్ లాస్ హిట్ అయినా మనకి ఈ రోజు కొంచెం బెనిఫిట్ అడ్వాంటేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇంకా రిజెక్షన్ దగ్గర ఉంది కాబట్టి ఇంకా హోల్డ్ చేసుకోవచ్చు. సో జనరల్ గా స్పాట్ చార్ట్ ప్రకారం టార్గెట్ అయిపోతే ఇక్కడ మనం 3000 ప్రాఫిట్ తో లాక్ చేసుకోవచ్చు, కానీ ఐ మీన్ స్టాప్ లాస్ హిట్ అయితే. కానీ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఈ లెవెల్ రిజెక్షన్ దగ్గర ఉంది, మేక్ ఆర్ బ్రేక్ ప్లేస్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్ళొచ్చేమో, కానీ ఈ లెవెల్ రిజెక్షన్ ఇస్తే మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ వాట్ రివర్సల్ ఇన్ నిఫ్టీ ఆల్సో. సో ఎనీ వైస్ వర్సా నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో చూడాలి. సో ప్రెసెంట్ ఇంకా ఇది 2.5 ప్రాఫిట్ అలా రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ రిజెక్షన్ అయితే జరిగింది, బట్ రెడ్ క్యాండిల్ కాదు ఇది. సో పిన్ బార్, రివర్సల్ పిన్ బార్ ఫామ్ అవుతుంది. ఈ లెవెల్ దగ్గర నుంచి రెడ్ క్యాండిల్ వస్తే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అవుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అప్పుడు మళ్ళీ నిఫ్టీ 20 MA సపోర్ట్ అలా ఇచ్చింది అనుకోండి, అప్పుడు మేబీ నిఫ్టీ పైకి వెళ్తే సెన్సెక్స్ కూడా పైకే మూవ్ అవుతుంది.
సో బ్యాంక్ నిఫ్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఈ జోన్ నుంచి అయినా రిజెక్షన్ వస్తుందేమో చూడాలి. 20 మోర్ పాయింట్స్ 45, 46 అలా రన్ అవుతుంది. 65 పెట్టుకున్నాం స్టాప్ లాస్. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ రిజెక్షన్ ఏదేం జరగట్లేదు, పైకే మూవ్ అవుతుంది. నిఫ్టీ కూడా స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. ఓకే, స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. నిఫ్టీ పైకి మూవ్ అవుతుంది అండ్ సెన్సెక్స్ కూడా పైకి మూవ్ అవుతుంది. ఒక 20 పాయింట్స్ ఉన్నాయి. సో కాకపోతే మనకి ఎందుకు ఇంకా ప్రాఫిట్ లో ఉన్నాము, నిఫ్టీ ఈ లెవెల్ పైకి బ్రేక్అవుట్ అయిన ఎందుకు ప్రాఫిట్ లో ఉన్నామంటే, తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ 81,700 కదా. సో కొంచెం గ్యాప్ అయితే ఉంది. 81,600 దగ్గర నిఫ్టీ రన్ అవుతుంది. సో కొంచెం ఇక్కడ నుంచి స్టిల్ ఈ లెవెల్ దగ్గర నుంచి సైడ్ వేసుకుంటే స్టిల్ మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. లేదు మార్కెట్ అగ్రెసివ్ గా 81,600 కలా వెళ్ళి బ్రేక్అవుట్ అయిపోతే మన ట్రైలింగ్ స్టాప్ లో హిట్ అవ్వచ్చు. ఓకే, ఒకసారి ఏంటంటే 65 కి వెళ్ళిన తర్వాత 80, 90కి వెళ్ళి ఆ తర్వాత కూడా జీరో అవ్వచ్చు. అంటే పైకి వెళ్ళిన తర్వాత మార్కెట్ కిందకి వస్తే అలాంటప్పుడు మీరు స్ప్రెడ్స్ యూస్ చేసుకోవచ్చు. స్ప్రెడ్స్ వల్ల ఏంటంటే మనకి రిస్క్ రివార్డ్ సరిగ్గా రాదు. స్ప్రెడ్స్ యూస్ చేసుకుంటే సేఫ్ గానే ఉంటాము, కానీ రిస్క్ రివార్డ్ అనేది సరిగ్గా మ్యాచ్ అవ్వదు. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీకి R3 క్యామ్రీలా. బట్ మొమెంటం ఇంకా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి నిఫ్టీ పైకి మూవ్ అయితే అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా పైకి మూవ్ అయితే అప్పుడు పైకి మూవ్ అవచ్చు. సో లేదు ఇక్కడ సెల్లింగ్ స్ట్రెంత్ అనేది కిందకి వస్తే అప్పుడు నిఫ్టీ కిందకి వచ్చినా సైడ్ వేస్ కొన్నా పర్వాలేదు మనకి. అప్పుడు సెన్సెక్స్ కూడా అలానే ఉంటది. సో ఇంకా 20 పాయింట్స్ ఉన్నాయి. 45 దగ్గర రన్ అవుతుంది. 65 వస్తే క్లోజ్ చేస్తాం. 65 ఇస్ ద స్టాప్ లాస్. సో ఇంకా క్లోజ్ చేసుకుంటా అన్న వాళ్ళు క్లోజ్ చేసేయచ్చు. సెషన్ అనేది ఇంకా స్టాప్ లాస్ ఏం మార్చను ఇంకా. సో అయితే మనకి బ్రేక్ ఈవెన్ లో ఉంటాము, లేదంటే జీరో వరకు వెయిట్ చేస్తాను. ఈ లెవెల్ అనేది ఇంకా 40 పాయింట్స్ వరకు వెయిట్ చేస్తాను. సో సెషన్ క్లోజ్ చేస్తే క్లోజ్ చేయొచ్చు. సో ఇంకొక 10 మోర్ పాయింట్స్ ఉన్నాయి. 55 వరకు కూడా హిట్ అయింది. 65 హిట్ అవుతుంది అని చెప్పి చూస్తున్నాను. 65 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. 53.40. ఈ బ్రేక్అవుట్ అయితే స్వింగ్ బ్రేక్అవుట్ అయితే ఈ రీసెంట్ గా ఇక్కడ స్వింగ్ అనేది ఫామ్ అయింది కదా. ఈ స్వింగ్ బ్రేక్అవుట్ అయితే క్యాండిల్ పైన క్లోజ్ అయితే మనకి ఇందాక అనుకున్నాం కదా ఈ ప్రీమియం ప్రకారం కూడా స్టాప్ లాస్ హిట్ అవచ్చు. సో 50 దగ్గర రన్ అవుతుంది. 65 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. 65 అనేది ఇంకా కొంచెం గ్యాపే ఉంది. ప్రెసెంట్ మళ్ళీ 45 కలా వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ అయితే R3 క్యాండిల్ ఉంది. రిజెక్షన్ అయితే ఫామ్ అవుతుంది, కానీ క్యాండిల్ క్లోజ్ కూడా ఇంపార్టెంటే. క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయితే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కిందకి వస్తుంది. నిఫ్టీ కూడా కిందకే రావచ్చు. ఆల్మోస్ట్ హై అయితే 58 వరకు వెళ్ళింది. 57 వరకు వెళ్ళింది. 65 కి దగ్గరగా వచ్చింది. 65 వస్తే క్లోజ్ చేస్తే ఇంకా 20 పాయింట్స్ ఉన్నాయి. నిఫ్టీ ఇప్పుడు సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది. ఇందాక వరకు అయితే రెసిస్టెన్స్ దగ్గర ఉంది, ఇప్పుడైతే సపోర్ట్ దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే రిజెక్షన్ దగ్గర ఉంది. సో చూద్దాం బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయితే నిఫ్టీ రివర్స్ అవుతుందా, లేదంటే నిఫ్టీ స్ట్రాంగ్ మొమెంటం చూపించి బ్యాంక్ నిఫ్టీ పైకి తీసుకెళ్తుంది అన్నది చూడాలి. 50 దగ్గర రన్ అవుతుంది. ఇంకొక 15 పాయింట్స్ ఉన్నాయి. సో 55 దగ్గర రన్ అవుతుంది. ఇంకొక 10 పాయింట్స్ లో ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఇక్కడ నిఫ్టీ కొంచెం స్వింగ్ లెవెల్ ఉంది కదా. సో ఆ లెవెల్ దగ్గర రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సెంట్రల్ ప్యూర్ దగ్గర బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో పని చేస్తాను ఇక్కడ R3 క్యామెరాలు ఎలా ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీకి స్టాప్ లాస్ కొంచెం పెంచుకుంటున్నాను. 65 కాకుండా అట్లీస్ట్ ఈ క్యాండిల్ 72 వరకు వెళ్ళింది కదా, ఈ క్యాండిల్ పైన పెట్టుకుంటున్నాను. ఓకే, సో 75 ఇస్ ద స్టాప్ లాస్ నౌ. ఓకే, స్టాప్ లాస్ ఇప్పుడు పెంచుకున్నాము. ఈ క్యాండిల్ 4th క్యాండిల్ పైన పెట్టుకున్నాము. సో ఎంట్రీ మనం 3rd క్యాండిల్ దగ్గర తీసుకున్నాము. 3rd క్యాండిల్ 65 దగ్గర రన్ అవుతుంది కదా, 65 దగ్గర తీసుకున్నాము. ఫస్ట్ స్టాప్ లాస్ మనం 95 పెట్టుకున్నాము. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రైస్ మన సైడ్ మోయిందో స్టాప్ లాస్ తగ్గించుకుంటూ వచ్చాము. సో ఇప్పుడు ఈ లెవెల్ స్వింగ్ లెవెల్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఆ తర్వాత R4 క్యాండిల్ రెసిస్టెన్స్ ఉంది. మోర్ దెన్ దట్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా సిపిఆర్ రిజెక్షన్ ఉంది. సో దానికి కొంచెం అడ్వాంటేజ్ వస్తే, ఒక 10 పాయింట్స్ అయినా అడ్వాంటేజ్ వస్తే రావచ్చేమో. 81,600 దగ్గర రన్ అవుతుంది ప్రెసెంట్ సెన్సెక్స్ స్పాట్ చార్ట్ అయితే. సో ఇంకా 100 పాయింట్స్ గ్యాప్ ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి సైడ్ వేసుకున్నా మనకి అడ్వాంటేజ్ అనేది వస్తుంది. 50 పాయింట్స్ అనేవి మెల్ట్ అవ్వచ్చు. సో 75 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. గ్రూప్ లో కూడా అప్డేట్ చేసాం స్టాప్ లాస్ చూడండి. 75 పెట్టుకోమని చెప్పి అప్డేట్ చేసాం. 75 ఇస్ ద స్టాప్ లాస్. ఓకే గైస్, ఇక్కడ 81,620 కి అయితే వచ్చింది స్పాట్ చార్ట్. సో ఇక్కడ మూవ్ అయింది. సో మెయిన్ స్టాప్ లాస్ అయితే 8890, బట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఆల్రెడీ మనకి ప్రాఫిట్ కొంచెం వచ్చిన తర్వాత మళ్ళీ హోల్డ్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ ఈ లెవెల్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకా సిపిఆర్ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది. నిఫ్టీ కూడా R4 బ్రేక్అవుట్ అవుతుంది. సో షేర్ మీ యువర్ స్క్రీన్ షాట్స్. ఓకే గైస్, గ్రూప్ లో లెవెల్ ఇచ్చాము
81,800 కాల్ ఆప్షన్ సెల్ చేయమని చెప్పి. సో ఎందుకు ఎంట్రీ తీసుకుంటున్నానంటే ఇక్కడ 25,000 నిఫ్టీ అనేది రౌండ్ నంబర్ అండ్ సప్లై జోన్ దగ్గర ఉంది కదా. సో బ్యాంక్ నిఫ్టీ సప్లై జోన్ దగ్గర ఉంది, ఇక్కడ నుంచి రిజెక్షన్ అవుతుందని చెప్పి ఎంట్రీ అనేది ఇచ్చాము. సో నేను కూడా ఒక 120 క్వాంటిటీస్ తీసుకున్నాను. 120 ఇంటూ 70 రూపీస్ ప్రీమియం ఉంది. సో 70 రూపీస్ ప్రీమియం దొరికింది కాబట్టి స్టాప్ లాస్ ఒక 35 పెట్టుకోవచ్చు. 105 ఇస్ ద స్టాప్ లాస్. 106 పెట్టుకున్నాను. 106 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. 70 హిట్ అయితే జీరో వరకు వెయిట్ చేస్తాను. స్టిల్ ఐఎమ్ బేరిష్ ఓన్లీ, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ 25,000 రౌండ్ నంబర్ సప్లై జోన్ దగ్గర ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా బేరిష్నెస్ చూపిస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ 600 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో 1500 గ్రీన్ కి అయితే వచ్చింది, 60 దగ్గర రన్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ కి అయితే వచ్చాము. ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ జరుగుతుంది. చూద్దాం ఏమవుతుంది ఫర్దర్ గా. ఓకే గైస్, ఆల్మోస్ట్ క్లోజ్ టు 3000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో స్టాప్ లాస్ కెప్ట్ అట్ 101, ట్రైలింగ్ స్టాప్ లాస్ 101 పెట్టుకున్నాను. ఇన్ కేస్ లూజ్ అయితే 5000 తో క్లోజ్ చేద్దాం. సో ఫస్ట్ టార్గెట్ అయితే అయిపోయింది, 45 ఇచ్చాం కదా గ్రూప్ లో. 3200 అయితే ప్రాఫిట్ రన్ అవుతుంది. నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ కంటిన్యూషన్ వస్తే పర్వాలేదు, లేదు ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుంటేనే కొంచెం ప్రాబ్లం. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే గైస్, లో అయితే 5 రూపీస్ వరకు వెళ్ళింది. సో ఇంకా 1.5 అవర్ ఉంది మార్కెట్ క్లోజ్ అవడానికి. బట్ సిపిఆర్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇంకా క్లోజ్ చేద్దాము. 7 రూపీస్ దగ్గర రన్ అవుతుంది కదా. 2 రూపీస్ పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 6 రూపీస్ దగ్గర రన్ అవుతుంది కదా. 6 లోంచి హాఫ్ అంటే 3 కదా. సో 6 + 3 9 రూపీస్ పెట్టుకున్నాను స్టాప్ లాస్. 9 రూపీస్ హిట్ అయితే యూ కెన్ క్లోజ్. ట్రైలింగ్ స్టాప్ లాస్ 9 రూపీస్ పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి సిపిఆర్ సెంట్రల్ ప్యూర్ సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడైతే సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది, కానీ ఇక్కడ R3 క్యామరీ లైన్ సెంట్రల్ ప్యూర్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. సో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. నేనైతే 9 రూపీస్ పెట్టినాను స్టాప్ లాస్. ఒక 2 రూపీస్ రిస్క్ చేద్దాము. ఓకే గైస్, 9 రూపీస్ అయితే హిట్ అయిపోయింది. సో 7600 వచ్చింది సెకండ్ ఇయర్ లో, అండ్ ఫస్ట్ ఇయర్ 1300 నెగిటివ్ వచ్చింది కదా. సో ఓవరాల్ అయితే 6271. ఇది హెడ్జింగ్ కోసం తీసుకున్నది, ఇది కూడా క్లోజ్ చేసేద్దాం లేదంటే. ఓకే డన్. 6271 అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే చూపిస్తుంది. సో జనరల్ గా మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్ మనకి ఆల్మోస్ట్ 4547 అలా వచ్చిన తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాము. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ ఎక్కడో హిట్ అయింది కదా. సో ఆప్షన్ సెల్లింగ్ ఎక్స్పైరీ రోజు ఇలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. ఇన్ కేస్ ఆప్షన్ బయింగ్ తీసుకున్నా ఇక్కడ కొంచెం బ్యాక్ టు బ్యాక్ రెడ్ బార్స్ వచ్చి ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. ఆ తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటా, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటే హిట్ అయింది. నెక్స్ట్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది. యాక్చువల్గా ఇది కూడా గుడ్ ట్రేడే అకార్డింగ్ టు సెటప్. ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ బిలో ద సెంట్రల్ ప్యూర్ పెట్టి టేక్ ప్రాఫిట్ R1 ప్యూర్ దగ్గర కానీ 2R దగ్గర కానీ తీసుకోవచ్చు. కానీ ఆ టైంకి బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, అలాంటప్పుడు లో ప్రాబిలిటీ. ఓకే, సో మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ సప్లై జోన్ మార్నింగ్ మార్క్ చేస్తున్నాం కదా, ఆ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది. టేక్ ప్రాఫిట్ నియర్ ద సిపిఆర్ అనేది మనం తీసుకున్నాం. ఓకే, సో ఓకే గైస్, అయితే డన్ ఫర్ ద డే.